చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. జనసేన పార్టీకి ప్రమోషన్ లభించింది. పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత అధికారికమైనటువంటి చట్టబద్ధమైనటువంటి గుర్తింపునకు జనసేన నోచుకుంది. 2014లో ఈ పార్టీని పెట్టిన తర్వాత ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోవడము, 2019లో ఆశించినటువంటి స్థాయిలో అంకెలకు అనుగుణంగా సీట్లు కానీ ఓట్లు కానీ సాధించలేకపోవడంతో జనసేన గుంపులో గోవిందంలాగా ఆ దేశంలో ఉండేటటువంటి రిజిస్టర్డ్ పార్టీల్లో ఒకటిగా మాత్రమే మిగిలిపోతూ వచ్చింది. ఇటీవల 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించడము, అదే సందర్భంలో రిక్వైర్మెంట్ అంటే చట్టబద్ధంగా ఒక ప్రాంతీయ పార్టీని గుర్తించడానికి అవసరమైనటువంటి రిక్వైర్డ్ సంఖ్యలో సీట్లు ఓట్లు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘము దీనిని అంటే జనసేన పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తిస్తూ ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తిస్తూ అధికారికమైనటువంటి లేఖని ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్కి పంపించింది. ఈ పార్టీ అంటే ఇప్పుడు చూస్తే కనుక జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే రిజిస్టర్డ్ పార్టీలు అంటే దేశంలో చాలా రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. ఎన్నికల కమిషన్ వద్ద 2763 పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. అంటే అవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకుని తాము ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కానీ ప్రజా మద్దతు కానీ అవసరమైనటువంటి సంఖ్యలో సీట్లు ఓట్లు కానీ ఉండవు. అటువంటి ఓట్లు సీట్ల సంఖ్య పరంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందగలిగినటువంటి ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా చూస్తే 58 పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జనసేన కూడా వాటి చెంతన చేరింది. అంటే జనసేన ఇప్పుడు 59వ పార్టీగా దేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీ పడేటటువంటి గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలో ఒక 59వ పార్టీగా జనసేన అధికారికమైనటువంటి హోదాను సంపాదించింది. ఇంకా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా 6 పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, డిఎంకే, ఏడిఎంకే వంటి పాత పార్టీలు ఈ పార్టీల చెంతన చేరినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. 10 ఏళ్ల పోరాటం దీనికి దోహదం చేసింది. ఇటీవల ఒక ఘన విజయం తెచ్చుకోవడము. అయితే ప్రాంతీయ పార్టీగా ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఏంటి అడ్వాంటేజ్ అంటే ఎలక్షన్ కమిషన్ పరంగా ఇటీవల 2024 ఎన్నికల్లో చూసాము. జనసేనని చికాకు పట్టడానికి అటు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్లు కావచ్చు, జనసేన కేవలము రిజిస్టర్డ్ పార్టీ కనుక ఆ గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తును తమకు కేటాయించాలంటూ కోర్టులో పిటిషన్లు వేయడము, ఎన్నికల కమిషన్ వద్ద దరఖాస్తులు చేయడము, తామే ముందుగా అప్లికేషన్ పెట్టుకున్నాం కనుక లోకల్గా ఆ గాజు గ్లాసు గుర్తుని తమకు కేటాయించాలని కోరడము, ఇది న్యాయపరమైనటువంటి పోరాటం కూడా దారితీసింది. ఇప్పుడు ఇటువంటి చికాకులు ఏమీ లేకుండా సింగిల్గా అంటే జనసేన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోటీ చేసినా జనసేనకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తారు తప్ప ఇతర రిజిస్టర్డ్ పార్టీలకు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ కేటాయించరు. గుర్తు వరకు ఒక సాలిడ్గా తనకే సొంతం చేసుకున్నట్టుగా చెప్పాలి. ఇది 2014లోని 19లోని 14లో అసలు పోటీ లేదు, 19లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జనసేన కొంతవరకు ఆ గాజు గ్లాస్ గుర్తుని తెచ్చుకోవాల్సింది. 24లో మాత్రం అక్కడ ఉండేటటువంటి రాజకీయ పరిణామాల వల్ల ఇండిపెండెంట్లు, కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు న్యాయస్థాన పరంగానే ఎన్నికల కమిషన్ పరంగానే పవన్ కళ్యాణ్ జనసేనను చికాకు పెట్టి ఆ గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఆ పార్టీకి లేకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఇప్పుడు ఇది ఆ రికగ్నైజ్డ్ పార్టీగా జాతీయ స్థాయిలో గుర్తించడంతో ఎలక్షన్ కమిషన్ ఇంకా అధికారికంగా గాజు గ్లాస్ గుర్తు అనేది జనసేనకి ఖాయమైనట్లుగానే ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోవచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.